హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనము ఇంతవరకు 52 వీడియో చేశాము. ఇది 53వ వీడియో. ఈ 53వ వీడియోలో మీకు వర్బ్స్ గురించి పూర్తిగా కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలియజేద్దామని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇది 6th చాప్టర్. పర్సన్స్, ఆమ్, ఆర్, హ్యావ్, హెజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, క్వశ్చన్ వర్డ్స్ అన్నీ నేర్చుకున్నాము. ఇది 6వ చాప్టర్. 6వ చాప్టర్ ఏంటి? వర్బ్స్. వర్బ్స్ అంటే క్రియలు, పనులు. మనం ఏదైతే పని చేస్తామో ఆ పని గురించి ఎదుటి వాళ్ళకి చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు చెప్పిన పని కూడా మనం తెలుసుకోవాలి కదా, అది ఏంటి అనేది. అది ఎప్పుడు మనకి ఈజీగా సులభంగా అర్థమవుతుందంటే ఈ వర్బ్స్ గురించి తెలుసుకోవడం వల్ల, వర్బ్స్ యొక్క మీనింగ్ పూర్తిగా అర్థం కావడం వల్ల సులభంగా మనం అర్థం చేసుకొని త్వరగా మాట్లాడవచ్చు. తప్పు లేకుండా ధారాళంగా కూడా ఆ వాక్యాన్ని మనం తప్పు లేకుండా చెప్పేయచ్చు. ఓకే, అయితే ఈ వర్బ్స్ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను, షార్ట్ వీడియోలో. వర్బ్స్ 3 ఫామ్స్ ఉంటాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో 3 వర్బ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏంటి వర్బ్స్? అది గివ్ ఒకటి ఫస్ట్, సెకండ్ వర్బ్ వచ్చేసి గో ఒకటి, గో వెంట్ గాన్, థర్డ్ వర్బ్ వచ్చేసి టేక్ టు టేకెన్. 3 వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇందులో. అయితే ఫస్ట్ ఒక వర్బ్ మనం గివ్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. గివ్ ఎప్పుడు ఎలా వాడాలి? ప్రజెంట్ టెన్స్లో గివ్, పాస్ట్ టెన్స్లో ఏంటి అవుతుంది? గేవ్, పాస్ట్ పార్టిసిపుల్లో గివెన్. అయితే ఇక్కడ ఫస్ట్ వాక్యము గివ్తో ఐ గివ్ ఏ బుక్ నౌ. ఇప్పుడు జరగబోయే పని లేదు, ఇప్పటి పని. ఐ గివ్ ఏ బుక్ నౌ. ఇప్పుడు నేను పుస్తకం ఇస్తాను. ఐ గివ్ ఏ బుక్ నౌ. అది నెక్స్ట్, నేను ఇప్పుడు బుక్ ఇస్తాను. సెకండ్ వచ్చేసి ఐ గేవ్ ఏ బుక్ ఎస్టర్డే. నేను బుక్ నిన్న ఇచ్చాను. అది జరిగిపోయింది. గివ్ బై గేవ్, వర్బ్ సెకండ్ ఫామ్. జరిగిన పని తెలియజేస్తుంది. ఇది వర్బ్ యొక్క సెకండ్ ఫామ్, ఇచ్చాను. అందుకని ఐ గేవ్ ఏ బుక్ ఎస్టర్డే. అండ్ థర్డ్ సెంటెన్స్ వాక్యం వచ్చేసి ఐ హ్యావ్ గివెన్ ఏ బుక్ జస్ట్ బిఫోర్. నేను పుస్తకం ఇంతకుముందే ఇచ్చాను. ఏ పని అయినా ఇంతకుముందు జరిగిందనుకోండి, ఆ పని గురించి మనం చెప్పడానికి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా వర్బ్ యొక్క 3వ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ను, 3వ ఫామ్ను వాడాలి. ఓకే, ఇది మన గివ్ గురించి నేర్చుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్, సెకండ్ వర్బ్ వచ్చేసి గో. గో అంటే వెళ్ళడం. గో, వెంట్, గాన్. దీని గురించి నేర్చుకుందాం మనం. గో అంటే ఫస్ట్ ఐ గో టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్తాను. వర్బ్ ఫస్ట్ ఫామ్. ఏదైనా పని ఇప్పుడు మనం మొదలుపెట్టేటప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి. ఐ రైట్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాస్తాను. ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. అలాగే వర్బ్ ఫస్ట్ ఫామ్ మాట్లాడాలి. అందుకే ఫస్ట్ సెంటెన్స్ ఐ గో టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్తాను. అది ప్రజెంట్. పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది. ఐ వెంట్ టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళాను. జరిగిపోయిన పని వర్బ్ సెకండ్ ఫామ్తో వీటిలో చెప్పాలి. అండ్ థర్డ్ సెంటెన్స్ వాక్యం వచ్చేసి ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళాను. వర్బ్ 3వ ఫామ్. ఇంతకుముందే జరిగిన పనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేస్తాం. అంటే ఇంతకుముందే వెళ్ళాను అని అర్థం ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ అంటే. ఓకే, అదే ఒకవేళ ఐ వెంట్ టు కాలేజ్ అనుకోండి, నిన్న ఐ హ్యావ్ గాన్ అంటే ఇంతకుముందే జరిగిన పని. ఓకే, అది సెకండ్ వర్బ్. మన 3వ వర్బ్ వచ్చేసి మనకు టేక్, టుక్, టేకెన్. 3 ఫామ్స్. టేక్, టు, టేకెన్లో టేక్ అంటే మీకు చెప్పాను, టేక్ అంటే తీసుకోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, ఇందులో ఫస్ట్ వర్బ్, ఫస్ట్ సెంటెన్స్ ఐ టేక్ టీ. నేను టీ తీసుకుంటాను ప్రజెంట్లో. అదే జరిగిపోయింది అనుకోండి, అప్పుడు V2 వాడాలి. ఐ టుక్ టీ ఎస్టర్డే. నేను నిన్న టీ తీసుకున్నాను. ఒక పని గతంలో జరిగిపోయినప్పుడు వర్బ్ 2వ ఫామ్ వాడాలి. అండ్ 3వ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ టేకెన్ టీ జస్ట్ నౌ. నేను ఇంతకుముందే టీ తీసుకున్నాను. ఒక పని కనుక ఇంతకుముందే ఖచ్చితంగా జరిగినట్టయితే దాన్ని వర్బ్ యొక్క 3వ ఫామ్ V3 పాస్ట్ పార్టిసిపుల్లో వాడాలి. అది మన రూల్స్ అనమాట. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వర్బ్ ఫామ్స్ ఎలా వాడాలి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే విధంగా ప్రతి వర్బ్ కూడా మనం మాట్లాడేటప్పుడు ఈజీగా ఎవరితో అయినా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఇదే వర్బ్ ఫామ్లో మనం ఆన్సర్స్ కూడా చెప్పేయచ్చు. మీరు బాగా ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు నెక్స్ట్ 54th వీడియోలో ఇంకా పూర్తిగా వర్బ్స్ గురించి కొన్ని మీకు డీటెయిల్గా చెప్తాను. అంతవరకు మీరు ఈ వీడియోను బాగా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ని అన్నీ క్లియర్ చేస్తాను, తెలియజేస్తాను, కరెక్ట్ చేస్తాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.